హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించిన వ్యవహారం ఇంకా సాగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ పెద్దలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చిన తర్వాత ఇంకా పొత్తులపైన క్లారిటీ రావట్లేదు. 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందంటూ సాక్షాత్తు హోంమంత్రి ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి ఏం జరుగుతుందనే అంబిక్విటీ అయితే ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఇంకా సమావేశం జరగలేదు. సో ఏం జరుగుతుంది కూటమిలోనే ఓ చర్చ చూస్తున్నాం. దాంతోపాటు ఐవైఆర్ కృష్ణారావు మాజీ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు, పొత్తులకు సంబంధించి గతంలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అంటూ ఒక సంచలన ట్వీట్నే ఆయన చేశారు. సో ఆ ట్వీట్ కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. నారా లోకేష్ శంఖారావం పేరుతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని చెప్తున్నారు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ని మేమే కొంటాం, మేము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము కొనుగోలు చేస్తామనే ఒక కామెంట్ కూడా ఆయన చేశారు. దాంతోపాటు అధికార పార్టీ నాయకులకు భక్తులలాగా వ్యవహరిస్తున్నారు కొంతమంది ఐపీఎస్ అధికారులు అంటూ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన కథనం. వీటన్నిటిపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ద్వారంపూడి జగదీష్ గారు, జనసేన నుంచి ఆ పార్టీ సీనియర్ నేత గాద వెంకటేశ్వరరావు గారు, కార్మూరు వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఎవరు మాట్లాడదాం? భారతీయ జనతా పార్టీ వర్షన్ తీసుకుందామా? రవికిరణ్ గారు నమస్తే. మీకు చాలా చాయిస్లు ఉండేసరికి మీరే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే కన్ఫ్యూజ్ కాదు, మీరు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని జస్ట్ అట్లా పిలిచి వదిలేశారు. ఆ తర్వాత మాకు చాలా స్వేచ్ఛనిచ్చారు ఏమైనా మాట్లాడుకోవడానికి. మీరైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకుంటారు. పిలిచి ఏం చెప్పారో తెలియదు, ఆయన ఏం మాట్లాడారో తెలియదు. ఆయన వచ్చిన తర్వాత గమ్మునంగా సైలెంట్ గా ఉన్నారు. అసలు ఏం చెప్పారు, ఏం జరుగుతుంది, ఎప్పుడు క్లారిటీ వస్తుంది? 1-2 రోజులని అమిత్ షా గారు చెప్పిన డేట్స్ కూడా అయిపోయాయి. వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. నమస్తే సార్. ఎందుకు వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు అన్నది ఎవరికి తెలియదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారే నాకు తెలియదు, 2-3 రోజుల్లో చర్చిస్తారు ఏ విషయాల మీద వెళ్ళారని అప్పుడు తెలిసాక చెప్తా అన్నారు. సో అలాగా ఇప్పటి వరకు 4 రోజులు అవుతుంది. బహుశా ఇంకా అచ్చెన్నాయుడు గారు చర్చించుండకపోవచ్చు. అయితే అమిత్ షా గారు డేట్లు ఏం పెట్టలేదు. ఈ మీరు కొత్తగా డేట్ అన్నారండి 1-2 days లో క్లారిటీ వచ్చేస్తుందని. మీరు మరీ కార్డు ఒకసారి పీసీఆర్ ని రన్ చేయమనండి. అప్పుడు అమిత్ షా గారు నావికా గారు ఏమడిగారంటే, ఎన్డీఏ కుటుంబాన్ని మీరు పెంచుకుంటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అక్కడ వాబీ ఆఫ్ ఎన్డీఏ ఫ్యామిలీకు బడారాయికి అక్కడ కూడా ఫ్యామిలీ పెంచుకుంటున్నారా అంటే, ఈ వేదిక మీద కూర్చొని అన్ని చెప్పడం కుదరదు, కొన్ని రోజుల్లో తెలిసి స్పష్టత వస్తుంది అన్నారు. కొన్ని రోజులు అన్నారు కానీ అది 1-2 రోజుల 10-15 రోజుల ఏమి నెంబర్లు ఏమి అనలేదు. మీకు అంత ఛాయిస్ లేదు. నెక్స్ట్ వీకే షెడ్యూల్ అంటున్నారు, టైం లేదు, అందరూ ఎన్నికల వాతావరణం నుండి అభ్యర్థుల ప్రకటన, గొడవ, క్యాంపెయిన్ ఇదంతా ఉంటే ఇంకా ఎన్నో రోజులు అనుకోవడానికి ఎక్కడ ఛాయిస్ ఉంది? సరే, ఇప్పుడు ఏదన్నా పొత్తులు అంటూ ఏదైనా ఉంటే తెలంగాణలో ఇటీవల ఎన్నికలేని మనం చూసాం. ఎప్పుడు బీజేపీ జనసేన ఏ రకంగా పొత్తులో కుదుర్చుకుంది, ఎప్పుడు కుదుర్చుకుంది, ఎలా వెళ్ళారు. మాకు లిస్టులన్నీ పార్లమెంటరీ కమిటీ ఉంటది, అది అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీ కమిటీ ఎన్నికల ముందే ఫైనలైజ్ చేసి కమిటీ రిలీజ్ చేస్తారు. తెలంగాణ చూసాం 5 జాబితాలు 6 జాబితాలు రావడం జరిగింది. అలాగే జరుగుతుంది. కానీ మనం ఏదో ఆశిస్తున్నట్టు ముందుగా అన్ని తెలిసేయడం అంటే కొంత సమయం పడుతుంది. బట్ ముందు అసలు పొత్తు గురించి వెళ్ళారా, దేని గురించి వెళ్ళారా అన్నది మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఏదో విషయాలు ఏదైనా ఉన్నాయా లేకపోతే ఇప్పుడు బుచ్చే చౌదరి గారు స్పష్టంగా చెప్పారు పొత్తుల గురించి కాదని. అంటే అది వారి వ్యక్తిగత కామెంట్లు అవ్వండొచ్చు. టీడీపీ అధికార నేను అనుకుంటున్నాను మీరు కన్సల్ట్ చేసే అయితే మనది కన్సల్ట్ చేస్తే పొత్తు విషయం కాదు. పొత్తు విషయం కాకపోతే దేని గురించి అనేది మనకు తెలియదు. దేని గురించి మాట్లాడటానికి వెళ్ళారు మనకు తెలియదు కదా. అది వారిద్దరిలో ప్రధానంగా వెళ్ళిన వాళ్ళు చెప్పాలి. అది ఎందుకోసం వెళ్ళారు, ఎందుకోసం టైం అడిగారు, ఎందుకోసం వెళ్ళారు అని వాళ్ళు చెప్పాలి. అంటే ఆయన వెళ్తే ఎందుకోసం వెళ్ళారు ఆయన చెప్తారు, మీరు పిలిచారని కదా. ఎవరు చెప్పారు నేను పిలిచామని? అది కూడా మా సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియాలోనే. అంటే ఈ చర్చ కూడా పెద్దగా అంత ముఖ్యం కాదు. ఎవరు పిలిచారు, ఎవరు వెళ్ళారు అంటే ఎలా ఉంటదంటే, ఉదాహరణ మీకు చెప్తాను. అంటే ఈ పెద్దవాళ్ళు వ్యవహారం అనుకోండి కదా, నేను జస్ట్ వీక్షకులకు అర్థం అవటానికి అక్టోబర్ మాసంలో కింద సంవత్సరం లోకేష్ గారు అమిత్ షా గారిని కలిశారు. ఆ తర్వాత లోకేష్ గారు ఏమన్నారు, నేనేమో అపాయింట్మెంట్ అడగలేదు, అమిత్ షా గారిని నన్ను పిలిచారు, నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను, మా నాన్నగారికి జరుగుతున్న అన్యాయం గురించి చెప్పానని చెప్పన్నారు.
అయితే 1-2 రోజుల తర్వాత కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రి చెప్పారు కదా, మమ్మల్ని అడిగారు అపాయింట్మెంట్ పదే. అప్పుడేమో వేరే పార్లమెంట్ సమావేశం ఏం జరుగుతుంది, సమయం కుదరలేదు, వేరే జరుగుతుంది కుదరలేదు. ఆ తర్వాత అపాయింట్మెంట్, ఎందుకంటే దేశంలో ఏ రాజకీయ పక్షమైనా ఏదైనా సమస్య ఉందంటే కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటూ ఆనవాయితీ, అలా అవకాశం ఇవ్వడంలో తప్పు ఏంటి అని చెప్పి కిషన్ రెడ్డి గారు అన్నారు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే రకరకాల వెర్షన్స్, దాని ఎవరు పిలిచారా ఎవరు వెళ్ళారా అనేది పెద్దగా చర్చ కాదని నా యొక్క అభిప్రాయం. వైఎన్ఆర్ గారు. ఓకే జగదీష్ గారు, పోనీ మీరు నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. పోనీ మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ వైఎన్ఆర్ గారు, రవికిరణ్ గారు, వెంకటరెడ్డి గారు, వెంకటేశ్వర గారు, అందరికీ నమస్కారం. సరే చెప్పండి సార్. ఎవరు పిలిచారు ఎవరు పోయారు సరే పక్కన పెడతాం. ఇప్పుడు ఎవరు పిలిచినా ఎవరు వెళ్ళినా పోయి కలిశారు. పొత్తులకు సంబంధించిన అంశం పైన ఎప్పటిలోగా క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారు? బాబు గారు ఏమన్నా రివీల్ చేశారా, ఏం చర్చించారు ఏంటి అనేది? సరే బాబు గారు చెప్పకపోయినా ప్రధానమైన తెలుగుదేశం పార్టీ మీడియాగా చెప్తున్న, మీడియాలో వస్తున్న వార్తలు అమిత్ షా గారు ఎన్డీఏలో చేరమన్నారు, చేరమని ఇన్వైట్ చేశారు, తప్పనిసరి పరిస్థితిలో కూడా చేరాల్సి వస్తుంది అని ఆయన అన్నట్లుగా ఒక ప్రొజెక్షన్ అయితే ఉంది. ఇది టీడీపీ అధికారికంగా చెప్పింది కాదు, బట్ ఆ మీడియాలో వస్తుంది కాబట్టి కొంత కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మీకున్న సమాచారం ఏంటి పార్టీ నాయకత్వం వైపు నుంచి? ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు జరిగిందంతా రవికిరణ్ గారు మాట్లాడినట్టు ఒకటైతే ఏంటంటే, అమిత్ షా గారి తాలూకా స్టేట్మెంట్ ఇప్పుడు ఇవాళ మనం దీన్ని స్టాండర్డ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత 1 or 2 days తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా ఎన్డీఏని ఎక్స్టెన్షన్ చేసుకుందాం అనుకుంటున్నాం, మేమేమి దీనిగా కన్ఫైన్ అవ్వం. ఎవరైనా పార్ట్నర్స్ ఇంతకు ముందు వెళ్ళారంటే వాళ్ళ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కానీ నెసెసిటీస్ బట్టి కానీ వాళ్ళు వెళ్ళారేమో కానీ మేమైతే ఎవరిని పంపలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది అందరికీ తెలుసు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఒకటేంటంటే ఇవాళ బీహార్ లో కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే, గతంలో ఏమున్నా కూడా ఇవాళ మళ్ళీ ఎన్డీఏ బీజేపీ ఎన్డీఏలో పెట్టి అందరినీ మా ఓల్డ్ ఏదైతే ఎవరైతే ఉన్నారో దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మేము తీసుకునే పరిస్థితి మాకు ఉంటుంది, మేము ఎక్స్టెండ్ చేసే పరిస్థితి ఉంటుంది అనే విషయంలో ఒకటి ఉంది. ఇవాళ మాకేంటంటే, నేను మాట్లాడే ముందు తర్వాత జనసేన వెంకటేశ్వర గారు కూడా మాట్లాడతారు. టీడీపీ జనసేన ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ కెప్టాన్ పెండింగ్ అది స్పీకింగ్ విత్ బీజేపీ లీడర్షిప్ కానీ బీజేపీతో కానీ ఆయన ఎప్పుడు కూడా ఏదైతే అపోజిషన్ ఓట్ ఎప్పుడు కూడా స్ప్లిట్ కాకూడదు అన్న దాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. సో దీంట్లో ఇవాళ మళ్ళీ బీజేపీ కూడా ఇందులో కలవడానికి అవకాశాలు ఉంటాయి, అంటే 3 కలిసి కలపడానికి అవకాశాలు ఉంటాయనే ఆలోచనలో ఈ రోజు నడుస్తా ఉంది. అయితే అక్కడ ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం ఏంటంటే అమిత్ షా గారి స్టేట్మెంట్ తీసుకునేట్టు తప్పిస్తే మాకు కూడా ఎవరికి కూడా ఇంకా అసలు మొన్న వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అన్న విషయం అయితే ఇప్పటికి కూడా ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ అయితే మాకైతే ఇంతవరకు అవన్నీ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్. అది ఓ పక్క పొత్తులకు సంబంధించి వాతావరణం, చర్చలు, కూటమి ఇదంతా నడుస్తుంటే లోకేష్ గారు శంకరావం యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో ఆయన సరే ఏటా డిఎస్సి చేస్తామన్నారు. డిఎస్సి జనసేన అపోజ్ చేసే ప్రామిస్గా ఉండకపోవచ్చు, డెఫినెట్గా జనసేన కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ పైన ఫైట్ చేస్తుంది కాబట్టి డిఎస్సి ఉండాల్సిందే, చాలా ఖాళీ పోస్టులు కూడా ఉన్నాయని అనుకుంటారేమో. కానీ పవర్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము టేక్ ఓవర్ చేస్తాం, మేము ప్రభుత్వంగా మేము కొనుగోలు చేస్తామన్నారు. ఆన్ వాట్ కెపాసిటీ నారా లోకేష్ గారు ఆ మాట చెప్తారు? ఆ మాటకి జనసేన రేపొద్దున భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది అనుకుంటే భారతీయ జనతా పార్టీ మద్దతు కూడా ఉంటుందా? ఎలా అంటే ఇప్పుడు యాక్చువల్ గా పబ్లిక్ సెక్టర్ లో అది ఇప్పుడు బీజేపీ కానీ సెంటర్ గానీ ఏమవుతుందంటే పబ్లిక్ సెక్టర్ లో రన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అంచేత దాన్ని ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లాస్ట్ 2 years నుంచి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు అదే జరిగితే సర్వైవర్ కావాల్సి ఉంటే ఖచ్చితంగా మేము అది టేక్ ఓవర్ చేస్తాము, ఖచ్చితంగా అది మళ్ళీ నడిపించి ప్రజల కోసం నడిపిస్తామన్నది లోకేష్ గారి తాలూకా పూర్తి ఆలోచన. అంతేగాని దాన్ని ఇంకేదో ప్రైవేటైజ్ చేసి లేకపోతే ఎక్కడికో ఇది అవుతుంది అన్న ఆలోచన అయితే లేదు. అది క్లారిటీ ఏంటంటే మీకు ఉన్న స్టేటస్ కో ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ కి అదే మెయింటైన్ చేస్తామో, ఖచ్చితంగా దాన్ని ఏదైతే ఉన్న పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితులను నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని లోకేష్ గారు చెప్పారండి. అది ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనేది మాట. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంది, రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ దాన్ని కొనుగోలు చేస్తామని చెప్తుంది. సో దీనికి పార్టీల మద్దతు ఉందా? అందరితో మాట్లాడారు, నా పాయింట్.
అది ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి ఎలియన్స్ ఉన్నప్పుడు ఎలియన్స్ లో కూడా పెట్టడం జరుగుతుంది. ఏదైనా ఈసారి ఎలియన్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ముగ్గురు పార్ట్నర్స్ తాలూకా తీసుకునే ముందుకెళ్ళడం జరుగుతుంది తప్పిస్తే. అయితే ఇవాళ ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక ఇన్సూరెన్స్, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, అలాగే నడిపిస్తామని దాని విషయంలో ఒక ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. సార్ అది సెంట్రల్ గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో దేశంలో ఉన్న 100 జాతీయ కంపెనీలని ఒకదాని తర్వాత ఒకటి సేల్ చేసే ప్రాస్పెక్ట్లో వీళ్ళు బీజేపీ కింద పొత్తు కోసం చూస్తున్న దగ్గర స్టేట్ గవర్నమెంట్ కొనడానికి బీజేపీ సహాయ సహకారాలు ఏమన్నా దాంట్లో సబు సందర్భం ఉందా, అర్థమేమైనా ఉందా దాంట్లో? ఆల్రెడీ స్టేట్ రెవెన్యూస్ కానీ సెంట్రల్ రెవెన్యూస్లో కానీ అది డివిడెండ్ రూపంలో ఆల్రెడీ పే చేసింది ఎంతో అందరికీ తెలుసు. ఇలాంటి దగ్గర దానికి కావాల్సింది వర్కింగ్ క్యాపిటల్ లేకపోతే దానికి ముడిసరుక ఎక్స్పాన్షన్ లాస్ని వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఏది ప్రాథమిక అవగాహన లేకుండా ఒక లోకేష్ లెట్ స్థాయి కలిగిన వ్యక్తి దాన్ని టేక్ ఓవర్ చేస్తామంటే ఏ కెపాసిటీలో మాట్లాడుతున్నారు? అది కెపాసిటీ ఓకే క్వశ్చన్, కానీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేయకూడదు. ఎలా తీసుకుంటుందండి? తెలంగాణ సర్కార్ పోయి మొన్న బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తామని అడిగింది సింగరేణి ద్వారా అని చెప్పని చూసాము. సింగరేణి ద్వారా టేక్ ఓవర్ చేసుకునే ప్రయత్నం. సరే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో ఉంది అది జాతీయ విధానం, దాన్ని సేల్ చేద్దామని స్టేట్లకు అప్ చెప్తాం కాదు కదా. స్టేట్ లో ఉన్న వేరే ఆర్గనైజేషన్స్ తీసుకోవాలి. మీరు అన్నట్టుగా దానికి గన్లు కేటాయించడం పైన కాన్సన్ట్రేట్ చేయడమా ఇంకేదో చేయాలి. సరే ఆయన ఏ అవగాహనతో మాట్లాడేదని తెలియదు, చూద్దాం. అవగాహన రాయించమంటారు దాన్ని. జగదీష్ గారు ప్లీజ్ కంక్లూడ్ చెప్పండి సార్. ఓకే మేము ప్రభుత్వంగా దాన్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపడం, కార్మికుల ప్రయోజనాలు కాపాడడం కోసం మేము వస్తే మేమే దాన్ని నడిపిస్తామని లోకేష్ గారు చెప్పారు. తప్పండి. లాస్ట్ టైం అదే బిఎఫ్ఆర్ రిఫర్ చేసినప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ఇదే డెలిగేషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి బిఎఫ్ఆర్ కి రిఫర్ చేసుకోకుండా అక్కడ ఓఎండీసీకి ముడి సరుకులు అందించే కార్యక్రమానికి తెరలేపారు. అది ఒక సక్సెస్ఫుల్ మాడ్యూల్ క్రియేట్ చేయడం అంటే ఇది మేము టేక్ ఓవర్ చేస్తా ఉంది. ఎక్కడైనా అర్థం ప్రాబ్లం ఉందో ఒకసారి. వెంకటేశ్వర గారు నమస్తే సార్. గాది వెంకటేశ్వర గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈ పొత్తులకు సంబంధించిన అంశంపైన ఏమైనా క్లారిటీ ఉందా? కళ్యాణ్ గారు ఎప్పుడు కలుస్తున్నారు బాబు గారిని? ఏంటి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? ప్లస్ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, జగదీష్ గారికి, ప్రసాద్ గారికి, రామకృష్ణ గారికి, మా వెంకటరెడ్డికి అందరికి కూడా నమస్కారం. పొత్తులు విషయం అనేది పూర్తిగా అధినాయకులు చూసుకుంటున్నటువంటి అంశం అండి. ఇది జరుగుతోంది, మీ అందరికి తెలుసు, మనం అన్నిత్యం మీరు వాచ్ చేస్తున్నారు కదా, జరుగుతుంది. 2-3 రోజులు నేను అనుకుంటాం, ఒక 1 వీక్ 2 days లోపలే అది ఒక కొరకు వస్తుందని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే వన్స్ అనౌన్స్ చేస్తారు కదా, మేము పొత్తులు అని అనౌన్స్ చేస్తున్న తర్వాత ఖచ్చితంగా పొత్తులు మాట్లాడుకోవాలి, టైం తీసుకుంటుంది. ఆ ప్రాసెస్ లో ఉన్నారు 3 పార్టీలు కూడా, ఆ ప్రాసెస్ లో ఉన్నాయి, మన అందరూ తెలిసిందే. అది ఇవాళ రేపా అనేది ఏదైనా కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలుగా ఆ రెండు పార్టీలు పెద్ద పార్టీలు మాత్రం కూడా ఒక అవగాహన లేకుండా ఉండదు కదా. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినట్టుగా, ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కానీ ఒక అవగాహన లేకుండా ఈ రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా అది ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. ఒక పాజిటివ్ ఆలోచనతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ వేలో వెళ్తుంది. ఖచ్చితంగా అది సఫలీకృతం అవుతుంది. ఈ తర్వాత ఖచ్చితంగా మాకు ఇన్ టైంలోనే వస్తాము, దాంట్లో ఎలాంటి కంగారు లేదు, ఎవరికి కూడా వేరేగా ఆలోచించాల్సిన అవసరం కూడా లే. ఖచ్చితంగా ఒక విధానపరమైన నిర్ణయాలతో మేము 3 పార్టీలు కలవాలనుకున్నప్పుడు కలుస్తారు ఖచ్చితంగా, అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, బీజేపీ వాళ్ళకి దేశ ప్రయోజనాలు ముఖ్యం. అదే మాకు ఇప్పుడు ఏదైతే పొత్తు వెళ్తా ఉన్నాం, తెలుగుదేశం కూడా రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం కాబట్టి మాకు ఖచ్చితంగా అవన్నీ చూసుకునే మేము ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తాం. ఏదైనా కానీ మాకు అల్టిమేట్ గా మాకేంటి, ఈ రాష్ట్రం తర్వాత దేశం, మాకు అభిప్రాయాన్ని. అందుకని మా పర్సనల్ ఎజెండాలు, మా పర్సనల్ గా పోస్టులు, మాకేదైనా ఉంటేనే నేను ఏదైనా సర్వైవ్ అవుతాను అనే ఆలోచనతో ఉన్నటువంటి పార్టీలు కాదు. సో ఖచ్చితంగా ఒక మంచిగానే జరుగుతుందని నేనైతే భావిస్తున్నాను ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరు గతంలో సరే ఎందుకు ఇటువంటి అనుమానాలు, ఇటువంటి చర్చలు ఎందుకు వస్తున్నాయంటే, గతంలో నాకు గుర్తుంది జనసేన టీడీపీ సమన్వయ కమిటీలు సమావేశాల సందర్భంగా ఇకపై ఏ కార్యక్రమం చేసినా మన ఇద్దరం కలిసే చేయాలి, 2 జెండాలు ఉండాలి, 2 నాయకులు ఉండాలి, కలిసి పనిచేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఉద్యమమైనా, పార్టీ కార్యక్రమమైనా, ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా. బట్ అది కనపడట్లా. లేదండి, అది లేదు. అన్ని సార్లు కూడా ఏ కార్యక్రమం అనగా అంటే ఇప్పుడు మేము కలిసిన దగ్గర నుంచి కూడా వాళ్ళు కార్యక్రమం ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని ఉంటుంది. ఇది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేది. సో దాంట్లో మేము ఇన్వాల్వ్ అయ్యాం, కలిసే చేస్తున్నారు. అన్ని సార్లు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ కార్యక్రమంలో కలిసి వెళ్తున్నారు. అట్లా మేము ఏదైనా చేసినా కానీ వాళ్ళని పిలుస్తున్నాము. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అన్ని సార్లు కూడా కలిసి వెళ్తున్నారు. 17-18 మీటింగ్లు పెట్టారు సార్. ఆ మీటింగులకి మీరు ఉమ్మడిగా 2 పార్టీలకు సంబంధించిన గుర్తులతో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కొన్ని మీటింగ్స్ కి కళ్యాణ్ గారు అటెండ్ అవుతారని కూడా చెప్పారు.
17 మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా కళ్యాణ్ గారు కనపడలా. నారా లోకేష్ గారు ఇప్పుడు ఇండివిజువల్గా శంకరావం పేరుతో ఆయన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ 14 నుంచి కళ్యాణ్ గారు సపరేట్ కార్యక్రమాలు ఇస్తూ వస్తున్నారు. ఇవన్నీ ఒక యాంబిక్విటీని క్రియేట్ చేయట్లా? నచ్చింది ఏం అవసరం లేదు. ఎందుకంటే కదిలరాలో ఏ జిల్లాలో పెడితే ఆ జిల్లా కేడర్ అంతా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. అట్లా నిన్న శంకరాము చూడండి, నిన్న శంకరాము స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన దగ్గర చూడండి, మా నాయకులు ఇద్దరు కూడా అక్కడ కనిపించారు. స్టేజ్ మీద మీరు చూడండి ఒకసారి, మా నాయకులతోనే అది స్టార్ట్ అయింది. అక్కడ కూడా వచ్చింది సార్. కలిసి వెళ్తున్నాం. అలాంటిది ఏం లేదు, అంబిక్విటీ దాని గురించి ఆలోచించాల్సిన ఏం లేదు. ఖచ్చితంగా అన్ని సార్లు కలిసి వెళ్తున్నాము, ఎలాంటి ఇదేమీ లేదు. మిగిలింది ఏంటంటే సీట్ల ప్రకటన చేసుకుంటే ఖచ్చితంగా ఎవరు క్యాంపెయిన్ వాళ్ళు చేసుకుంటుంటారు, అక్కడి నుంచి కూడా వెళ్తుంటారు. రాకదలరా సభకి అవకాశాన్ని బట్టి వస్తారని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఫిక్స్డ్ గా పవన్ కళ్యాణ్ గారు రాకదలరా సభలో ఉంటారని చెప్పి ఎక్కడ చెప్పలేదండి. అదేమి ఫిక్స్డ్ కార్యక్రమం కాదు. ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు చంద్రబాబు గారు. సో అవకాశం ఉన్న కాట కలుద్దాం అనుకున్నారు. మా నాయకుడికి అవకాశం కుదరలేదు, కలవలేదు. కానీ ఖచ్చితంగా రావాలంటే ఉండదు, ఉమ్మడిగా సభలు పెట్టి తీరుతాం. ఉమ్మడిగా ఉంది తెలుగుదేశం కానీ బీజేపీ కానీ మేము కానీ కలిసి ఉమ్మడిగా సభలు ఖచ్చితంగా జరుగుతాయి. కాదు, ఆ మాట మీరు ఒక్కలే చెప్తున్నారు. అటు కాదు సార్, అటు తెలుగుదేశం వాళ్ళు బలంగా బీజేపీ వస్తుందని చెప్పట్లా, బీజేపీ వాళ్ళు బలంగా టీడీపీతో వెళ్తామని చెప్పట్లా. మీరు ఒక్కలు మాత్రం ఆ బ్రిడ్జ్ వేస్తారు, మీరు ఒక్కరు గ్యారెంటీగా 3 పార్టీలు వెళ్తామని చెప్తున్నారు. ఇప్పుడు మాకున్న అవగాహన కొరకు ఒక మంచి ఆలోచన వెళ్తున్నాం కాబట్టి అది కలిసి వెళ్తుందని మేము నమ్ముతున్నాం. కలిసే ఉమ్మడిగా ఖచ్చితంగా సభలు ఉంటాయి, ఖచ్చితంగా కలిసే ఎలక్షన్ చేస్తాం కూడా. దాంట్లో ఎలాంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం లేదు, అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట మీడియాకి ఉంటుంది మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు బ్రేకింగ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ మాకైతే మేము ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాము. ఆ దృఢ నిశ్చయం కోసం ఖచ్చితంగా పాజిటివ్ గానే వాళ్ళు థింక్ చేస్తారు, ఆలోచన విధానం ముందుకెళ్తాం. సో ఇప్పుడు నారా లోకేష్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మాట్లాడిన మాటలకు వ్యాఖ్యలకు జనసేన మద్దతు కూడా ఉందా? చూద్దాం సార్. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి, ఆ ప్రాంతంలో అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ఆ భావోద్వేగానికి లోనై ఆయన మాట్లాడి ఉండొచ్చు కదా. అక్కడ ఆ మాట్లాడిన దానికి ఖచ్చితంగా ఒక రోడ్డు మ్యాప్ వేసుకోకుండా ఏమి ఉంటాం కదా. మేము మొదట స్టార్ట్ చేసింది మేమే అక్కడ ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని మేము దాని మీద చాలా గందరగోళం చేశాము, సభలు పెట్టాము, చాలా ఎన్ని మీకు తెలుసు. అక్కడి నుంచి అన్ని పార్టీల వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అధికార పార్టీల వాళ్ళు కూడా మేము కూడా దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దనే మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోరుతామని వాళ్ళు చెప్పారు. అందరి భావన కూడా అది ఇంటాక్ట్ ఉండాలన్నదే. రేపు రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా దానికి ఆర్జిస్గా అడుగులేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ డీఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ చూసుకుంటాం, ఇంకోటి చూసుకుంటే ఏదైనా కానీ ఏ ప్రాంతానికి కావాల్సింది ఆ ప్రాంతానికి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా పోరు కదా. ఆ ప్రాంతం ఏ ప్రాంతానికి ఏది అవసరమో అది చేస్తారు తప్పితే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏ ప్రాంతానికి ఏదో అవసరం అది చేస్తారు. అంతేగాని ఏదో జమ్మూ కాశ్మీర్ లో అవసరమైన ఆంధ్ర రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయలేరు, ఆంధ్ర రాష్ట్రంలో అవసరమైన జమ్మూ కాశ్మీర్ ఇంప్లిమెంట్ చేయలేరు. ఖచ్చితంగా ఉంటుంది ప్రయారిటీ. ఏ ప్రాంతం ప్రయారిటీ ఆ ప్రాంతం ప్రయారిటీ కింద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా మాకు కూడా ఉంది. ఆ విధంగా వెళ్తాము. ఎక్కడా కూడా దీంట్లో ఏదో గొడవలు అయిపోయి ఆయన ఏదో ఒక మాట వేశాడు కాబట్టి దానికి మేము మద్దతు ఉందా, బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారా, రేపు ఏం జరగబోతుంది అనేది చూద్దామండి. ఏదైనా అల్టిమేట్ గా ప్రజల కోసం ఒక రాజకీయ పార్టీ ఒక మాట మాట్లాడిందంటే అది ఆ ప్రజల కోసము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ ప్రాంతానికి మంచి చేయాలని ఆలోచనతో మాట్లాడతారు ఎవరు కూడా. మనం పీకాల్సిన అవసరమే ఉండదు. ఖచ్చితంగా రాజకీయ వెళ్తాం. రైట్ సార్ ఓకే. అదే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా మాట్లాడారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే మాట కూడా మాట్లాడారు. సరే వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ వైఎన్ఆర్ గారు నమస్తే. మీకు ప్యానల్లో అందరికీ హార్టీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. డిబేట్ చూస్తూ ఉన్నారు మీరు. రాజకీయ పార్టీలకు సంబంధించిన 3 కూటమిలోకి వెళ్తాం మేమని చెప్తున్నారు వెంకటేశ్వర గారు. 3 పార్టీల కూటమికి సంబంధించిన నాయకుల మాటలు విన్నారు. సో మీ కామెంట్ ఏంటి వీటిపైన? నారా లోకేష్ గారి కామెంట్స్ కావచ్చు, పొత్తులకు సంబంధించిన అంశం పైన కావచ్చు. వాళ్ళు కూటమిలోనే ఉన్నారు, లేరు, ఉన్నారు, లేరు, ఉన్నారు, లేరు. ఇదే కామెంట్ చెప్తాను సార్ దాంట్లో. అందుకంటే ఎందుకంటే ఒక రోజు ఉన్నారు, ఒక రోజు లేరు. ఒక ఊర్లో ఉన్నారు, ఇంకో ఊర్లో లేరు. మీరు అనుకుంటారు మధ్యాహ్నం లేరు, మళ్ళీ సాయంత్రం ఉన్నారు. కాదు, మీరు అనుకున్నారు ఒక రోజు ఉన్నారని ఇంకో రోజు లేరని, మీరు అనుకున్నారు ఒక రోజు ఉన్నారని ఇంకో లేరని. వాళ్ళు ఇంకా అనుకోవట్లేదు సార్. మీడియా కూడా అట్లా. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి ఎవరైతే మా ఎమ్మెల్సీ మాధవ్ గారే చెప్పారు జనసేన తెలుగుదేశం పొత్తులో ఉందని. అప్పుడు తెలుగుదేశం జనసేన అఫీషియల్ గా పొత్తులో లేరు, కానీ వాళ్ళిద్దరు పొత్తులోనే వెళ్ళారనేది సాక్షాత్తు బీజేపీ ప్రతినిధి మాధవ్ గారు చెప్పింది. తెలుగుదేశం జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల పొత్తులు వెళ్ళింది, కొన్ని చోట్ల బీజేపీ జనసేన వెళ్ళింది. సాక్షాత్తు
ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రవికిరణ్ బాగా తెలుసు. కొన్ని ఏరియాల్లో తెలుగుదేశం జనసేన వెళ్ళింది, కొన్ని ఏరియాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ వెళ్ళింది. అంటే ఏంది, వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు, వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఎప్పుడు ఉంటారనే దాని మీద డిస్కషన్ నడుస్తుంది అంతే. వీళ్ళిద్దరూ ఉన్నారు, వాళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఉంటారనే దాని మీద డిస్కషన్. వాళ్ళ ముగ్గురు ఉండటం కోసం పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి రోడ్ మ్యాప్ అడుగుతా ఉన్నారు. ఆ రోడ్ మ్యాప్ కి ఏదో కొంచెం కథలకి ఏమైనా వచ్చిందా లేదా ఏంటనే దాని మీద నడుస్తా ఉంది. ఎందుకంటే అమిత్ షా గారిని కలిశారని అంటున్నారు, మరి ఫైల్ ఫోటోలు వేశారు, ఒరిజినల్ ఫోటోలు రాలేదు. ఎందుకంటే అమిత్ షా గారిని కలిస్తే మామూలుగా ఫోటో దిగుతారు కదా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పబ్లిసిటీ పిచ్చి ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరికి ఉండదు. మామూలుగా అమిత్ షా గారు 20 సార్లు ఫోన్ చేసి పిలిస్తే, మరి 20 సార్లు ఫోన్ చేసి పిలిచినప్పుడు అమిత్ షా గారు అక్కడ వెయిట్ చేయాలి కదా బయట రోడ్డు మీదే. తెలియదు సార్, నాకేం తెలిసింది, కలిశారని చెప్తున్న తర్వాత కలిశారనే విషయాన్ని ఇద్దరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా మీకు అసలు ఆ డౌట్ ఎందుకు వస్తుంది? ఎవరు యాక్సెప్ట్ చేశారు? భారతీయ జనతా పార్టీ నాయకులు కలిశారని చెప్తున్నారు. తెలుగుదేశం పురంధేశ్వర్ గారు చెప్పారా చంద్రబాబు నాయుడు మోడీ గారు కలిశారో నాకు తెలియదు అన్నారు, కానీ కలిశారా వెళ్ళారు వాళ్ళే తెలియనప్పుడు నేను ఎట్లా చెప్తాను సార్? బీజేపీ అధ్యక్ష పురంధేశ్వర్ గారికి తెలియదు, సరే ఆయన ఎవరు పార్టీ లేదు డాష్ లేదు. అచ్చెన్నాయుడు గారికి తెలియదు ఎందుకు వెళ్ళారో ఏందో. వెళ్ళి కలిసినప్పుడు ఆయన అచ్చెన్నాయుడు గారు లేరు. వైఎస్ఆర్సీపీకి నాకెట్ట తెలిసింది అవతల? అమిత్ షా గారు చెప్పారు వాళ్ళు ఇద్దరు వచ్చి కలిసి వెళ్ళారు అనే విషయాన్ని అమిత్ షా గారు ఎండార్స్ చేశారు. కాబట్టి ఇద్దరు వెళ్ళి కలిసినట్టే, చంద్రబాబు నాయుడు గారు కలిసినట్టే, నో డౌట్. దాంట్లో మీరు అంబిగ్యూటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, వెరీ గుడ్. అమిత్ షా గారు అయితే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు మీద ఇంకా డిసైడ్ కాలేదని చెప్పాలా? డైరెక్ట్ గా అయితే డిసైడ్ కాలేదని చెప్పి వాళ్ళిద్దరు కలిసిందని అయితే ఎండార్స్ చేశారుగా, క్లియర్ కదా. సరే, ఇప్పుడు మీరు అన్న వర్షంలోనే డిస్కస్ చేద్దాం సార్. ఓకే, వెరీ గుడ్. పొత్తులో వెళ్తున్నప్పుడు మరి చెప్పాలి కదా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ని మేము అధికారంలోకి వస్తే మేము కొంటాం అనే దానికంటే అక్కడ ప్రైవేటీకరణ చేస్తుందే కేంద్ర ప్రభుత్వం కదా. మరి మీరు పొత్తులో వెళ్లే పార్టీనే డైరెక్ట్ గా చేయొద్దని చెప్పి ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా. ఇది కూడా మేము ఒప్పిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయట్లా, అది నా క్యాపబిలిటీ. చంద్రబాబు నాయుడు అనే 45 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ అవతల మోడీకి షాక్ ఇచ్చాను. మోడీ దగ్గరికి వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను, మీరు నన్ను 50 సార్లు బతిమలాడారు, అయినా నేను మీ దగ్గరకు పొత్తులోకి వచ్చా, ఇదిగోండి ఈ కండిషన్ ఒప్పుకొని వచ్చా. ప్రైవేటీకరణ చేస్తే సింపుల్ గా అయిపోయింది కదా. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం బడ్డెన్ దేనికి, వాళ్ళు వచ్చేది లేదు, దానికి జరిగేది లేదు. కానీ ఇదే చెప్పొచ్చు కదా లోకేష్ గారు. లోకేష్ గారు మేము వస్తే కొంటామంటే కంటే వాళ్ళు వెళ్ళిన పార్టీ గురించి చెప్పొచ్చు కదా సార్. కేంద్ర ప్రభుత్వంతో పొత్తులోకి వెళ్తున్నారు కదా భారతీయ జనతా పార్టీకి, అదే చెప్పి వెళ్ళొచ్చు కదా. అదే చెప్పి వెళ్ళకుండా మేము వస్తే చేస్తాం, ఎన్నిసార్లు వస్తే చేస్తారండి చంద్రబాబు నాయుడు మోడీ గారు, సరే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు. 99లో అధికారంలోకి వస్తే ఈ హామీలు నెరవేరుస్తాం, వచ్చారు. ఇలా 2004లో వస్తే చేస్తాం, రాలా. 2009లో వస్తే చేస్తాం, రాలా. 2014లో వస్తే ఇది చేస్తాం, రైతు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తాం, డాక్టర్ రుణాలు బేషరతుగా మాఫీ చేస్తాం, ఇంటికి ఎవరు నమ్ముతారు ప్రతిసారి? కాదు అన్నారు గారు, మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చేసి మళ్ళీ ఓటు అడిగితే నమ్ముతారు. అధికారంలో ఉండి చేయకుండా మళ్ళీ వస్తే చేస్తాం, ఇవ్వండి ఇప్పుడు ఇస్తే మళ్ళీ చెయ్యం, మళ్ళీ వస్తే చేస్తాం, మళ్ళీ ఇవ్వండి అంటే మీరు నేను అంత అమాయకులు అవ్వచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అయితే అంత అమాయకులు కాదు కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న వ్యక్తులు ఎవరు? అది వ్యాలిడ్ గా ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. అది జగదీష్ గారు నిజమే కదా, స్టీల్ ప్లాంట్ బీజేపీతో పొత్తుతో వెళ్తున్నప్పుడు ప్రైవేటీకరణనే ఆపండి అని కదా బీజేపీతో మాట్లాడాల్సింది. మేము వస్తే మేము కొంటాం, మేము నడిపిస్తామని చెప్పడం ఏంటి? ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఇప్పటికి ఇంకా బీజేపీతో ఎలియన్స్ లేదు. ఓకే ఓకే, ఇట్ ఈస్ బ్రూయింగ్. ఓకే ఓకే, అది అంచేత ఏంటంటే యాజ్ ఏ టీడీపీ జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీగా, టీడీపీ లీడర్ గా ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలకి చెప్పాల్సినప్పుడు ఇప్పుడు ముందే బీజేపీని మా ఫోల్డ్ లోకి తీసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. వెంకటరెడ్డి గారు మా మేనిఫెస్టో గురించి, పనులు చేయడం గురించి మాట్లాడుతా ఉన్నారు. జగన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, అసలు ప్రజలు తెలివైన వాళ్ళని చెప్తా ఉన్నారు. వెరీ గుడ్, దట్ అది ఆ ఫ్యాక్ట్ ఒప్పుకున్నందుకు. అయితే ఈవేళ ప్రజలు ఎందుకు కాదంటున్నారు, వాళ్ళని ఎందుకు ఈవేళ లీడర్స్ ని, ఎమ్మెల్యే వాళ్ళని ఎక్కడికెక్కడికో జంబ్లింగ్ చేసుకునే పరిస్థితి జగన్ రెడ్డి గారు. ఇప్పుడు డివియేట్ అవుతుంది వారు
అసలు వైసీపీ డిక్టేట్ చేస్తుంది టర్మ్స్, Okay. ఎలా పొత్తు ఉండాలి, ఏ విధంగా ఉండాలి అన్నది వారు డిక్టేట్ చేస్తా వాళ్ళు పార్టీ డిక్టేట్ చేసినట్టు కాదు, ప్రజలు డిక్టేట్ చేసినట్టు ఉండాలి. ప్రజల ఎజెండాగా ఉండాలి, ప్రజల సిస్టంగా ఉండాలి. రెండు పార్టీలు వారి ఇష్టాన్ని బట్టి పొత్తు ఉంటుంది. Okay. పొత్తులో ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడుకోవాలి, కేంద్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ, ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీ కాబట్టి దేశ ప్రయోజనాల గురించి మాట్లాడతారు. జేఎస్పీ జనసేనను టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతా ఉన్నాం. Right. ఇవాళ జాతీయ పార్టీ కదా చేశారు. Right. ఇవాళ అంబటి రాంబాబు గారు అమరావతి రాజధాని నిర్ణయం చెప్పారు. సరే ఆ టాపిక్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి జగదీష్ గారు. నేను అడిగింది మిమ్మల్ని జస్ట్ అది మీరు అడగొచ్చు కదా అని, మీరు ఇంకా పొత్తు ఫైల్ అవ్వలేదు కాబట్టి అన్నారు. ఓకే, ఒక్క నిమిషం అక్కడ వెంకటరెడ్డి గారు. సరే సార్, ఓకే, నేను జగదీష్ గారు చెప్పిన దానికి నేను సాటిస్ఫై అవుతున్నాను సార్. డిబేట్ లో ఏది ఇప్పుడైతే పొత్తు డిసైడ్ కాలేదు కాబట్టి వాళ్ళు మేము అప్పుడే అట్లా చెప్తాం. రేపు పొద్దున్న డిసైడ్ అయ్యింది అనుకుందాం, ఫర్ సపోజ్ డిసైడ్ అయిన తర్వాత ఎస్ ఒప్పించి వెళ్తారా? వాళ్ళప్పుడు కుదిరేటప్పుడు ముగ్గురు పార్ట్నర్లు కూడా అనుకోనే ఆ రోజు బయటకు వస్తుంది ఏదైనా. అదే సార్, మీరు చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటీకరణ చేయటం లేదు, మేము 100% ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ని ప్రభుత్వం ఉంచుకుంటుంది, ప్రైవేట్ వాళ్ళకి అమ్మట్లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా? ఇది ప్రసాద్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సిచ్యువేషన్, పర్టికులర్ పొత్తులకు సంబంధించిన అంశం పైన? ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్తే. ఇది మూడు పాయింట్లతో ఎక్స్ప్లెయిన్ చేస్తే, జనసేన బీజేపీ పొత్తు కన్ఫర్మ్డ్ తెలిసింది. జనసేన టీడీపీ కోసం పొత్తులు అలర్చేస్తూ పొత్తులు కన్ఫర్మ్ చేసుకున్న దాంట్లో జనసేన పార్టీ ఉంది, ఇది కూడా కన్ఫర్మ్డ్. జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో జనసేన టీడీపీ మాత్రమే ఉన్నాయి, కానీ బీజేపీ ఇంకా లేదని వీళ్ళిద్దరే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓవరాల్గా జీఎస్పీకి పొత్తులు దాని ఆవశ్యకత అన్న దాని మీదే ఇది జడుస్తుంది. ఇక్కడికి వచ్చేకల్లా చంద్రబాబు గారు పొత్తుల మీద ఇంకా కన్ఫర్మ్ చేయలేదు బీజేపీ విషయంలో. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాబింగ్ చేస్తూ కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేరన్న విషయమే. పురంధేశ్వర్ గారు అయితే ఇంక నెక్కచ్చిగా చెప్తారు, మాకు అసలు పొత్తే తెలియదు, అసలు ఎందుకు వెళ్ళారో కూడా తెలియదని. సో వీటి యొక్క సారాంశంలో ఇందాకలా మా జగదీష్ గారు సమర్థిస్తూ లొకేషన్ బ్రహ్మాండంగా చెప్పారు. ఇది స్టేట్ బాడీ అని ఆర్టీసీ అనుకుంటున్నారు కబుర్లు, విలీనం చేసి ప్రభుత్వంలోకి. పైపచ్చి వీళ్ళిద్దరూ ఏదో రీజనల్ పార్టీలు, ప్రాంత పరిరక్షణ. అది రీజనల్ పార్టీ కాదు, సమైక్య రాష్ట్రంలో జాతీయ హోదా కోసం, జాతీయ స్థాయి పరిశ్రమ కోసం ప్రాణాలకు తెగించి 33 మంది బలిదానాలతో ఏర్పడిన ఒక జాతీయ పరిశ్రమ స్టీల్ ప్లాంట్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, స్టేట్ పరివ్యూలో ఉండమని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మాత్రాన ఏదో మీకు రీజనల్ పార్టీల పరంగా మీరేదో దాని గురించి అన్నట్టుగా బాధపడిపోకండి. ఆ మహానుభావులు అమృతరావు గారు, చలపతిరావు గారు ప్రాణత్యాగాలతో ఏర్పడినవి. అంచేత రీజనల్ పార్టీలుగా మీరు దాన్ని పరిరక్షించడానికి మీ మీద ఖచ్చితంగా మాకు నమ్మకం లేదు. ఎందుకు లేదంటే 70,000 కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా ఆగండి 70,000 కోట్ల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా మాకు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఒక్క కండిషన్ కూడా పెట్టుకోకుండా పొత్తుకుపోయిన జనసేన పార్టీ ఇవాళ దీని మీద అవగాహన లేకుండా రాష్ట్రం టేక్ ఓవర్ చేసేస్తుందని అమాయక అబద్ధాలు చెప్తూ ఎవరండి ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తారా? ఉత్తరాంధ్ర ప్రజల పోరాట దీక్షతో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నుంచి కూడా త్యాగాలతో జాతీయ హోదా సంతరించుకున్న స్టీల్ ప్లాంట్ అవగాహన తెచ్చుకోండి ఫస్ట్. తర్వాత ఈ ఇంత ప్రాసెసింగ్లో మీరు పొత్తులు దాని ఆవశ్యకత అంటే కేవలం స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ, అధికారమే పరమావధి తప్ప. 2 విషయాలు ఇక్కడ మళ్ళీ ఇందులో సబ్ హెడ్డింగ్లు. ఒకటి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి లోపలికి వస్తానని శపథం చేసిన మంగమ్మ శపథం చేసిన చంద్రబాబు నాయుడు గారు అసలు గేటే దాటినేమని జగన్మోహన్ రెడ్డి అని చెప్తే 151 సీట్లతో లోపలికి వచ్చి ఈయన గేట్ అవతల ఎంత దూరంలో ఉన్నాడో తెలుసుకున్న వ్యక్తి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్తేనే కానీ నా పని అవుదని వాళ్ళ కార్యకర్తలకి ఈ పొత్తుల విషయంలో నాకు వదిలేండి, ఈసారికి నెక్స్ట్ టైం డిసైడ్ చేసి చెప్తానని చెప్పిన తర్వాత పొత్తుల విషయంలో ఏమాత్రం మాట్లాడినా కోర్టుల కింద అభివర్ణిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు. ఈ సారాంశాలు మీరు మర్చిపోవచ్చు, కానీ ఇక్కడ మేము రోజు న్యూస్లు ఫాలో అవుతున్నాం, ప్రతిదీ గమనిస్తున్నాం. ఇక్కడ బీజేపీ చేస్తున్న ఒక ఆపరేషన్కి కోడిపెట్ల బొట్ట మూసేస్తుంటే తెలుగుదేశానికి ఏమీ చేయలేక కేసుల చుట్టూ పరిభ్రమిస్తున్న ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారు పిలిచారండి అనుకుందాం, కానీ నడ్డా గారు పిలిచింది కాదు కదా మీకు. అక్కడ పిలిచింది అమిత్ షా, హోంమంత్రి. ఫస్ట్ మీకు పీక మీద గత్తి వాళ్ళు 17 హరీష్ సాల్వే ఖాళీగా లేక బెయిల్ రద్దు అవడం గురించి మళ్ళీ ఇంకోసారి పోస్ట్ పోన్మెంట్ అడిగారు. రెండోది ఐటీ సర్వ్ చేసిన నోటీసులకి దిక్కు దివానా లేదు. ఇంకోటి ఈడీ కేసు ఒకటి నెత్తికి పీక మీద వేలాడుతుంది. ఫెమా వైలేషన్స్ 11,37,00,000 దుబాయ్లో దేనార్లు మార్చింది. అకౌంటబిలిటీతో మీ ఆడిటర్ దగ్గర దొరికిన వాటితో ఈ కేసులు నోటీసులు ఎప్పుడు ఇస్తారో ఎలక్షన్ ముందులో శుక్రవారం అంటే జగన్మోహన్ రెడ్డి గారివి సోమవారం నుంచి లక్షవారం రూపాయలు మా కేసులు ఏంటన్న దాని మీద ఉక్కిరిబిక్కిరవుతో పొత్తులను అబద్ధాలు చెప్తే ఎన్నాళ్ళు 303 సీట్లు ఉన్నాడు
3 సీట్లు లింగలింగమని గెలిచినాడు, అందులో 2 ఎత్తుకెళ్ళిపోయారు. జయదేవ్ నిలబడి అన్నాడు, కేసీఆర్ నాని మీరే బలవంతాన్ని పంపించారు. ఉన్న రామ్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు పొత్తుల కోసం పిలుస్తారు. ఆల్రెడీ ఎన్డీఏ కన్వీనర్ ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతులను డిసైడ్ చేసిన పవన్ కళ్యాణ్ మార్గం దురుగా ఎన్డీఏలోకి జాయిన్ అవ్వడానికి అర్హులు చూస్తున్నారు. మీరు ప్రసాద్ గారు 300 సీట్లు 3 సీట్లు అని మాట్లాడితే జనసేనకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 0. జనసేనతో పొత్తులు ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు 27 ఇప్పుడు ఎన్డీఏ టీమ్ లో ఉన్న వాళ్ళు 27 మంది పైచలకు పార్టీలు పార్లమెంట్ ముఖం చూడాలి. టీడీపీని ఎందుకు వద్దనుకుంటుంది? వాళ్ళు ఎప్పుడు అవుతారనుకున్నారు? ఎన్డీఏ కానుకలకు పిలిచారా? ఇప్పుడు పిలుస్తారేమో. పవన్ కళ్యాణ్ గారు మాధ్యమం త్రూగా ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు పిలిచారని కదా. ఎవరు పిలిచారు? అమిత్ షా గారు పిలిచారని కదా. ఎవరు పిలిచారు? ఎవరు అట్టర్ చేశారు? ఎవరు అట్టర్ చేశారు? అమిత్ షా గారు పిలిచారని తెలుగుదేశం పార్టీ మీడియాలో వాళ్ళు వీడియో వేస్తారు. పని పాటు లేకుండా పచ్చలు వేసుకున్నాడు, పేపర్లు వేసుకున్నాడు, పౌడర్ డబ్బా పెట్రోల్ బంక్ వాళ్ళు వేసుకుంటావాడండి. వాళ్ళు వేసుకుంటావాడు శాసిస్తారా? 10 కిలోమీటర్ల రోడ్డు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వేసి అవుటర్ రింగ్ రోడ్ కథలు రాస్తే ఆ భ్రమంలో పడిన ఎవరికి చెప్తారండి పొత్తుల గురించి? దేనికి మీకు పొత్తులు చెప్పండి? 42 సంవత్సరాలు లెగసీలో ఉండి దమ్ము తీరలేదు నిలబడ్డానికి. పుట్టిన పార్టీ పుట్టుక నుంచి వేరే వాడు పొత్తు కోసం అర్హులు చేస్తున్న పార్టీలతో వీళ్ళిద్దరూ రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం ఎందుకు తప్పు పడుతుంది? ఎప్పుడు పెట్టుకోవాలి? దేనికి పెట్టుకోవాలి? వీళ్ళు కండిషన్స్ అన్న దాని మీద మాట్లాడితే మాట్లాడమనండి. 70,000 కోట్ల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ లో ఒక్క అబ్జెక్షన్ కూడా లేకుండా ఎందుకంటే పొత్తుకెళ్ళింది బీజేపీ. ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ స్టీల్ విషయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. క్వశ్చన్ ఏంటి? జనసేన ఒక నిమిషం ఆగండి. వెంకటేశ్వర గారు వాళ్ళిద్దరూ చెప్పండి పొత్తు దేనికో వాళ్ళు చెప్పండి. అధికారమే పరమ వన్ పేరు మాట్లాడదాం. జగదీష్ గారు ఒక నిమిషం ఆగండి. వెంకటేశ్వర గారు చెప్పండి సార్. క్లారిటీగా లేదు ఏంటి చెప్పండి. ప్రసాద్ గారు బాధ అంటే చెప్పండి ఒకసారి. బాధ మీరు పొత్తు కూడా మాకు బాధ వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే మీరు సంఖ్యకి పొత్తు పెట్టుకున్నారు. రెండో పాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా మీరు అడిగిన కండిషన్ ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోకపోతే బీజేపీతో పొత్తు వెళ్ళారు చెప్పండి. ఇప్పటికి సమాధానం లేదు. ఈ రాష్ట్రంలో మీకున్నటువంటి తెలివితేటలు ఎవరికి లేవు. మీకున్న గొప్ప తెలివితేటలు ఎవరికి లేవు. తెలివితేటలేదు కానీ మీకు తెలివితేటలు దానికి చెప్పండి. మీ ఇబ్బంది అంటే చెప్పండి సార్. మీరు ఎన్నిటిగా కూర్చున్నారు. మరి ఇంక దేనికి కూర్చుంటారు అంటే మీ ఇబ్బంది అంటే చెప్పండి. మేము రాజకీయ పార్టీ మేము మాట్లాడతాం. మీరు మాట్లాడండి. పొత్తుల మీద మాట్లాడుకుంటారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం మాట్లాడొద్దు. పొత్తులు పెట్టుకోండి. మాకే అభ్యంతరలే. రాష్ట్ర ప్రయోజనాలు అన్న మాటకి మీ ఇద్దరికి హక్కులేదు. రాష్ట్ర ప్రయోజనాలు అన్న దాని మీద మీ ఇద్దరికి హక్కులేదు. నరసింహరావు గారు రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడే దగ్గర ఇద్దరికి హక్కులేదు. నేను చెప్తున్నదే కదా. మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీరేం చేయలేదు కదా. రోడ్డు మీదకి వచ్చేది మేము. ఏడొచ్చారు? ఎక్కడొచ్చారు రోడ్డు మీదకి? 1 వీక్ లో కార్యాచరణ అన్నారు. 1 వీక్ లో నరేంద్ర మోడీ విశాఖలో కలిసినప్పుడు డెలిగేషన్ ఎందుకు తీసుకెళ్లే? కార్మికుల ధర్నాలో సంవత్సరం బట్టి ఎందుకు తీసుకెళ్లే? ఇదే తెలుగుదేశంలో బీఆర్ఎఫ్ రిఫర్ చేసినప్పుడు వాజ్పేయి గారికి తీసుకెళ్లారు. ఈ ఉదయం ఉందా ఇద్దరి దగ్గర నుంచి? రాజకీయ పార్టీ తెలుగు మీరు అనుకుంటే మాకు సలహాలు ఇవ్వండి రాజకీయ పార్టీకి. అంతేగాని మీరు కూడా ఒక రాజకీయ పార్టీ కంటే ఎక్కువగా మీరు మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం. అవును, రాష్ట్ర ప్రయోజనాలు మీరేం చేయట్లే. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అబద్ధాలు ఒప్పుకోలేదు. మీరు అబద్ధాలు ఆడొద్దు, నిజాలు మాడండి. చేస్తాం. మీరు రావడం మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తా. ఒక పనికొచ్చిన పని ఒకటి చేస్తే ఒకటి పనికొచ్చిన పని చేస్తారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 1 వీక్ లో కార్యాచరణ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళి అలా చెప్పాలండి. కూర్చుని ఏదో మీ ఇష్టానుసారంగా మాట్లాడితే మేము ఇన్సల్ట్ మీకంటే చెప్పుతారా? రాష్ట్రం కోసం రోడ్డు మీదకి వచ్చి ఏమీ లేదు. మీరు రాష్ట్ర సమస్యలు తెచ్చి పొద్దులు పోతున్నారు. మీరు విఘ్నులైతే మళ్ళీ చెప్తా. మీరు విఘ్నులైతే మాకు సలహా ఇవ్వండి. మీకు కనుక మీరే నిజంగా ఒక విఘ్నత వ్యక్తి అయితే ఒక సలహా ఇవ్వండి. రాజకీయ పార్టీ మీద విమర్శ ఏంటి? మీరు విశ్లేషకులుగా సలహా ఇవ్వండి. విఘ్నత గురించి చెప్పారు కదా. రాష్ట్ర సమస్యలు తెలుసు. రాష్ట్ర సమస్యలకు ఎవరి వల్ల పర్టికులర్ ఇష్యూ ఏంటో చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొల్యూషన్ కేంద్ర ప్రభుత్వం. అలాగే 70,000 crores ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా సొల్యూషన్ కేంద్ర ప్రభుత్వం. వాళ్ళతో పొత్తు పోతుంటే వీళ్ళ మీద విశ్వసనీయత గురించి మనం ప్రశ్నించకుండా ఏం చేస్తామండి? ఏం చేశారండి? 1 వీక్ లో కార్యాచరణ ఇస్తారని దిక్కు దివాలేదు. ఏం మారుతున్నారు? మీ పవన్ కళ్యాణ్ 1 వీక్ లో కార్యాచరణ అన్నాడు. ఏది చెప్పండి. మీకు వైఎస్ఆర్సీపీ
మీరు ఏదో మాట్లాడుకుంటే అరే రాష్ట్ర ప్రయోజనాల మీరు వైఎస్ఆర్ తెలుగుదేశం మాట్లాడండి సార్ కథలో మీ దగ్గర చిత్తశుద్ధి గురించి మాట్లాడండి. పోరాటాలు చేస్తారు సమస్యకు నిజమైన పరిష్కారం బీజేపీ వాజ్పేయి గారు చూపించారు. అప్పుడు తీసుకెళ్లి డెలిగేషన్తో మాట్లాడండి. కథలు చెప్పి పాలా శ్రీనివాసరావు గారు చేశారు, విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశాడు, జనసేన కార్యక్రమాలు ఇస్తారు. ఈ సోది కబుర్లు నిన్నాం మేము. ఇద్దరు మాట్లాడతారు కదా, ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి సార్, ఒక్క నిమిషం. మీకు ఇష్టం ఉంటుంది అని ఆలోచించే ఇంట్లో కూర్చుంటారు మొత్తం సిద్ధంగా మీరు దేనికి సిద్ధంగా లేరు. మీ మాట మీ పార్టీ జగదీష్ గారు సార్ ఇప్పుడు ప్రసాద్ గారు పాయింట్ ఏంటంటే మీరు పొత్తులు రాష్ట్ర ప్రయోజనాల కోసం పెడుతున్నాం అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం ప్రవర్తిస్తుంటే ఎక్కడ ఆపారు, ఏంటి రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఆయన పాయింట్. ప్లీజ్. అదే సార్, ఇప్పుడు అక్కడే వస్తున్నాను సార్. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ పొత్తులకు వెళ్తామంటే ప్రసాద్ గారు కోపం వస్తా ఉంది. అసలు ఈవేళ ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని ఆయన మాట్లాడటం లేదు. అసలు ప్రైవేటైజేషన్ ఎవరి టైంలో వచ్చింది, ఎందుకు క్యాప్టివ్ ఇవాళ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏంటి? క్యాప్టివ్ మైన్స్ లేవు. క్యాప్టివ్ మైన్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. క్యాప్టివ్ మైన్స్ ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ మూడు పార్టీలు కలిస్తే దిస్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద స్టేట్ అండి. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. అరే మూడ్ ఆఫ్ ద స్టేట్ అంటే మీ వెనకాల పెద్ద మనిషి బొమ్మ పెట్టుకున్నారు. ఆయన వదిలిపోయాడు మమ్మల్ని. ఫలితాలు కూడా దెమ్మ తిరిగేటట్లు వస్తాయి. రైట్ సార్. ఇద్దరు అలిగేషన్ చేసిన ప్రజలు గ్రహించగలిగితే చాలు. రవి గారు ప్రసాద్ గారు మీరు మాట్లాడింది మాట్లాడేటప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నారు కూడా మాకు తెలియటం లేదు. జగదీష్ గారు ఓకే ఒక్క నిమిషం తెలియదు కాబట్టి ఓకే రవికిరణ్ గారు ఒక నిమిషం. రవికిరణ్ గారు వైఎన్ఆర్ గారు ఒకరితో మాట్లాడదామంటే అసలు ప్రసాద్ గారు ఏం మాట్లాడతాం మరి స్టూడియోలో ప్రాబ్లం అనుకుంటా, అది వారి వాయిస్ క్లారిటీ రావట్లేదు ఒకటి. సరే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక 2 నిమిషాలు. విశాఖపట్నం ప్రస్తావన వచ్చింది కాబట్టి జస్ట్ ఒక విషయం, ఏదైతే ఖతార్ లో మాజీ సైనికులు అక్కడ ఉరిశిక్ష విధించబడ్డారో వాళ్ళు 8 మంది ఒక ఆయన విశాఖపట్నం ఆయన సుగుణాకర్ రావు గారు, వారందరూ ఈ రోజు విడుదలయ్యి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఢిల్లీ చేరుకున్న సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి రాకముందు 2 ఏళ్ల క్రితం ఏదైతే కేరళ రాష్ట్రంలో హెచ్ఎల్ఎల్ కేర్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది. దాని డిస్ఇన్వెస్ట్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది. ఆ రోజు పినరయి విజయన్ గారి గవర్నమెంట్ మీరు ఇలాగా చేయొద్దు, ఇది మాకు ఇచ్చేయండి, మా స్టేట్ గవర్నమెంట్ మేము కొనుక్కుంటాము అన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం డిఏపిఏఎం సంస్థ కేంద్ర ప్రభుత్వంలో డిస్ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ బిడ్డింగ్ లో కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ 2 ప్రభుత్వాలు రన్ అవుతున్నటువంటి సంస్థలు కానీ ఎవరు పాల్గొనడానికి వీల్లేదు బై ప్రిన్సిపల్ ఇది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలే అంత ఆర్థికంగా బలంగా ఉంటే మీ చేత రన్ అవుతున్నటువంటి మీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్ని గాడిలో పెట్టుకోండి, ప్రాఫిట్స్ తెచ్చుకోండి, లేకపోతే మీరు మూతపడి చేసినటువంటి సంస్థల్ని తెరుచుకోండి, కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు, లేకపోతే పాల కేంద్రాలు కావచ్చు, అనేక అమెరికా అవన్నీ తెచ్చుకోండి. మీకు రాష్ట్రంలో ఉన్న అప్పులు జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితుల్లో మీరుండి అన్ని అప్పులు పాలైపోయి ఇప్పుడు మేమే అదేదో కొంటామని బయలుదేరటం సమంజసం కాదు. ఇది దీన్ని మీరు నాశనం అవుతారు, దాన్ని నాశనం చేస్తారని 2 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చెప్పింది. సో ఈ రోజు మనం విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటానంటే మొన్న పార్లమెంట్ లో 3 రోజుల క్రితం కూడా మంత్రి గారు చెప్పింది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మన ఎంపీ గారు అడిగారు ఏదైతే గనుల గురించి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పారంటే గనుల విషయంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా
పలు సందర్భాల్లో రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది క్యాప్టివ్ మైన్స్ గురించి. అది వాళ్ళకి కేటాయిస్తూ రిక్వెస్ట్ లెటర్ రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్రానికి పంపాలి, కేంద్రం డైరెక్ట్ గా ఎలకేట్ చేయటం కుదరదు. సో ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ అప్రూవల్ రాలేదు అని ఒకటి. రెండు చెప్పినామండి. ఇంకో విషయం కూడా ఏం చెప్పానంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడు వరకు 33,000 కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నాయి. ఓవరాల్ గా లైబిలిటీస్ అన్ని 33,000 కోట్ల రూపాయలు. ఆ లెటర్ కూడా ఉంది నా దగ్గర, రాజ్యసభలో నా దగ్గర ఉంది. నేను చెప్తాను దాని గురించి. మీరే మాట్లాడతారా? ఇంకా మేము ఎందుకు సార్, మీరు మీ టర్మ్ చెప్పండి. చెప్పడం జరిగింది. సరే మరి మాట్లాడండి. కాదు రవికిరణ్, మీరు దాంట్లో నుంచి కాంట్రడిక్షన్ ఉంది. ఎందుకంటే ఒక ఎంపీ అడిగిన ప్రశ్న స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ అన్నారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిఎఫ్ఆర్ రిఫరెన్స్ అన్న దగ్గర స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డెలిగేషన్ తీసుకెళ్ళినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఎవరు మన వాజ్పేయి గారు దానికి ఓఎండిసి దీని నుంచి ముడి సరుకుని అలైన్ చేశారు. ఇవాళ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, కేంద్ర ఇను శాఖ మంత్రి ఒరిస్సా నుంచి ఉండడం దగ్గర నుంచి దానికి అంబిగ్యూటీ స్టార్ట్. మీరు చెప్పిన అవి లాసెస్ ఫ్యాబ్రికేటెడ్, ఎందుకంటే నేను దానికి ఆడిటర్గా పనిచేశాను చెప్తున్నాను. అది లాసెస్ ఏంటంటే హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, 34,684 కోట్లు ఆల్రెడీ దాన్ని డివిడెండ్ ఇచ్చారు. మరి కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 8,760 crores. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి సబ్జెక్ట్ మీద డిబేట్ కాదు ఇది. ఒక రాష్ట్ర ప్రభుత్వం కొనేస్తారంటే అది పాయింట్ అంతే. ఎన్నో చేసాం, మీరు నేను ఎన్నో చేసాం. రాష్ట్ర ప్రభుత్వం కొనేది అది పూర్తిగా అవాస్తవం, అది అయ్యే పని కాదు. ఇది మభ్య పెడతాను విషయాన్ని చెప్తున్నాను అంతే. నేను అదే చెప్తున్నాను. నేను మీతో ఏకపిస్తున్నాను. వెంకటరెడ్డి గారు. సార్ వైఎన్ఆర్ గారు, ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పేది ఏంటంటే క్లియర్ గా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అంశం ఏదైతే బీజేపీ పొత్తు అంశంలో ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు ఏ పార్టీ కూడా పూర్తిగా రియాక్ట్ అవ్వట్లేదు అనేది కూడా ఇప్పుడు మనకు ఉన్న క్వశ్చన్ కాదు. రెండు సబ్జెక్టులు మీరు మాట్లాడి పెట్టారు. ఇది ఇప్పుడు అదే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్ తీసుకుంటాను. మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫెక్టివ్ గా పనిచేయకపోవడం వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది అనేది నేరుగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటగా రవికిరణ్ గారు చెప్తోంది. ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్ ఎన్నిసార్లు అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని? అడగలేదంట అసలు. ఎందుకు అడగలేదు? ఇప్పుడు కాదు, ఈ ప్రభుత్వాన్ని కాదు సార్, అంతకుముందు గడిచిన ప్రభుత్వాలు కూడా క్యాప్టివ్ మైన్స్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గల్లు కేటాయించమని అడిగారు. క్యాప్టివ్ మైన్స్ ప్రభుత్వానికి సంబంధించి కాకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? సో అది కదా మెయిన్ రీజన్. రెండోది, అసలు రాష్ట్ర ప్రభుత్వం అడిగేది ఏంటి? కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా అది. అది ఏ రంగ సంస్థ? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. బాధ్యత స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇనిషియేషన్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ అడగాలి అనేది కదా ఇప్పుడు రవి గారు చెప్తున్నమాట. స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ ఉండడానికి స్టేట్ గవర్నమెంట్ కి చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఏమన్నా ప్రైవేటీకరణ చేస్తున్నారా? 100% ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రభుత్వ రంగ సంస్థని ప్రభుత్వ రంగంగా ఉంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం భూభాగంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భూభాగంలో ఉంది. మీకే చెప్తున్నారు. ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కడుతున్నారు కదా, కడప స్టీల్ ప్లాంట్ కి గనులు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి నిన్న మొన్న పేపర్ లో ఉంది, మీకు కావాలి పంపిస్తాను క్లిప్పింగ్. రాష్ట్ర ప్రభుత్వం ఏం రాస్తుందో తెలుసా? ఏపీఎండిసి ఆధ్వర్యంలో ఐరన్ ఓర్ గనులు ఉన్నాయి, మేము కడప స్టీల్ ప్లాంట్ కి ఇవ్వదలుచుకున్నాం, మీరు అప్రూవల్ ఇవ్వండి అని కేంద్రానికి రాశారు. నిన్న మన సాక్షి పేపర్ లో కూడా ఉంది, మీరు చూడండి. ఇది ప్రొసీజర్. ఏ రాష్ట్రం, జస్ట్ 1 minute, ఏ రాష్ట్రంలో ఉన్న గనులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి సంబంధం లేదు. ఒకవేళ ఎలకేట్ చేయాలంటే రాజశేఖర రెడ్డి బయ్యారు ముగ్గురు ఎలా ఎలకేట్ చేయించారు? ఆ యొక్క గాలి జనార్దన్ రెడ్డికి కావచ్చు, లేకపోతే రక్షణ స్టీల్స్ కి, అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉన్నాయి. అవి కేంద్రానికి పంపించి అప్రూవల్ తెచ్చుకుంటారు. అది వెంకటరెడ్డి గారు. ఇప్పుడు నేను రవికిరణ్ గారు చెప్పిన పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. ఓకే, దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఎలకాట్ చేయాలి మైన్స్, మేము దాన్ని ఓకే చేస్తాం కేంద్ర ప్రభుత్వంగా అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలకాట్ చేయాలి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్నటువంటి మైన్స్ ని చూసుకొని ఎలకాట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరలో ఉన్న మైన్స్ లేవు అక్కడ. విశాఖపట్నం స్టీల్ కి ఎక్కడ దగ్గరలో ఉంటుంది? ఖమ్మం దగ్గర అవుతుందా విశాఖపట్నం స్టీల్ కి? ఎక్కడి నుంచి దగ్గర అవుతుంది? పక్కన ఉన్నటువంటి అదే సార్, వేరే రాష్ట్ర మైన్లు అలాట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అది ఆ రాష్ట్రంలో అధికార పార్టీ లేదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా అలాట్ చేయాల్సినటువంటిది. రెండోది, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రధానమంత్రికి అనేక సందర్భాల్లో లేఖలు రాశారు. సార్ మీరు కనుక క్యాప్టివ్ మైన్స్ ని ఏర్పాటు చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ లాభాల్లోకి వెళ్తుంది, ఇప్పుడే లాభాల్లో ఉంది, అదేం నష్టాల్లో లేదు.
అది ఏదో ఒక సంవత్సరం నష్టాలు, స్టీల్ ప్లాంట్ ఒక సంవత్సరం నష్టాల్లో ఉంటుంది, ఒక సంవత్సరం లాభాల్లో ఉంటుంది. ఇది ప్రొసీజర్. మీరు మేజర్ గా చూడండి, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు చూడండి, చాలా స్టీల్ ప్లాంట్ మీ ఎఫర్ట్ మీరు పెట్టారు, కేంద్ర ప్రభుత్వం చేయలేదని మీ పాయింట్. ఓకే, వదిలేద్దాం మనం, నిజానికి స్టీల్ ప్లాంట్ డిబేట్ కాదు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అధికారులు, ప్రధానంగా కొంతమంది ఐపీఎస్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భక్తులుగా మారిపోయి ఓట్ల తొలగింపు దగ్గర నుంచి ఆడ పార్టీని గెలిపించడం ఎలా అనే దానికి సంబంధించి కావాల్సి ఏం కావాలో అది చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు, విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక వార్త. వెంకటరెడ్డి గారు అంటే ఎట్లా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాగా, లేదంటే ఆయన పేరు ఏంది, మాజీ తన ఇంటెలిజెన్స్ తన ఏబి వెంకటేశ్వర లాగా చేస్తున్నారంట, లేదా అట్లా చేయట్లేదని బాధ? అంటే వాళ్ళ బాధ ఏంటో చెప్తే, బాధ ఏంటో చెప్తే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే వ్యవహారంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమైనా వ్యవహరిస్తున్నాడా? ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినటువంటి ఏబి వెంకటేశ్వర ఆ వ్యవహారాలు చేశాడు కదా. ఏది ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేయాలి, వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళని ఏ విధంగా లోపరుచుకోవాలి, 23 మంది ఏ విధంగా తీసుకోవాలి, అట్లానే ఆ ప్రభుత్వంలో నుంచి వెళ్ళిపోయినా కూడా ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఏ విధంగా వ్యవహరించాడో మనం చూడలేదా? అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఈ ప్రభుత్వంలో ఐఏఎస్ లు పనిచేయట్లా. చంద్రబాబు నాయుడు గారు వెంకటరెడ్డి గారు మీ ఆన్సర్ తీసుకుంటా, వాళ్ళ అలిగేషన్ తీసుకున్న తర్వాత జగదీష్ గారు ప్లీజ్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇష్యూ నేరుగా అడిగితే ఎప్పుడో 23 ఎమ్మెల్యేలు అంటే మొన్న మీరు కూడా కొన్నారు కదా, ఆ ఇష్యూ అయితే వేరేగా మాట్లాడదాం. ఎమ్మెల్యేలు కొనడం, హార్స్ ట్రేడింగ్, ఇవన్నీ కూడా మనం వేరేగా మాట్లాడదాం. ఇవాళ ఏంటి, ఇవాళ ఎలక్షన్ కమిషన్ కొంతమంది ఐఏఎస్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద డైరెక్ట్ గా యాక్షన్ తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారి జోబులో కాదు కదా, కాన్స్టిట్యూషనల్ అథారిటీ బీయింగ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు నేరుగా ఈవెన్ ఐపీఎస్ వాళ్ళని, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడు ఫ్యాక్ట్ ని ఒప్పుకోకుండా ఇక దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు తిప్పాలనుకుంటే ప్రజలు చూస్తా ఉన్నారండి, ప్రజలు చూస్తా ఉన్నారు. అంచేత ఇది ఫ్యాక్ట్ హ్యాపెండ్, ఇట్ ఈస్ దే ఆర్ సస్పెండెడ్. మీరు కాదనగలరా? అది చంద్రబాబు నాయుడు గారు జయించారు అంటారా? చెప్పండి. ఖచ్చితంగా ఉంది కదా, ఒప్పుకోవాలి. ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు ఆ స్టేజ్ కి దిగజారడం అనేది నైతికంగా ఏంటంటే నైతికంగా విలువలు పడిపోతున్నాయి అనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనకి. అంచేత దిస్ ఇస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది ఈ రాష్ట్రంలో. చాలా దారుణం అది. ఇలాంటివి జరిగితే అసలు ప్రజలకి, ప్రభుత్వం మీద కానీ, ప్రజాస్వామ్యం మీద, ఆఖరికి బ్యూరోక్రసీ మీద కూడా నమ్మకాలు పోయే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉందండి. వెంకటేశ్వర గారి పోలీసు అధికారుల వ్యవహార శైలి నిన్న కొంతమంది సస్పెండ్ అయ్యారు. ప్లస్ కడపలో చంద్రబాబు నాయుడు గారి పైనప్పుడు ఆ గొడవ, పొంగనూరు గొడవ టైంలో ఎస్పీగా ఉన్న రితీష్ రెడ్డి అనే ఆయనకి ఐజీగా ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ ఎక్కడ ఒంగోలుకు ఎక్కడ తీసుకొచ్చారని చెప్తున్నారు. ఏంటి వీటిపైన మీ కామెంట్? ఇప్పుడు జగన్ రెడ్డి గారు అదే కదా, ఒక్క నిమిషం సార్, ప్రతిపక్షాల మీద ఏమైనా చేస్తే వాళ్ళకి ట్రాన్స్ఫర్, మంచి ప్రమోషన్స్ ఇస్తారు, అవార్డ్స్ ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇలా చేయబట్టే ఈ 4.5 ఏళ్ళలో ఇక్కడ సంక్షేమ. వెంకటేశ్వర గారు వర్షం తీసుకుంటా, టైం అయిపోతుంది ప్లీజ్. ఓకే అలాగే వెంకటేశ్వర గారు. ఒకటి నరసింహరావు గారు, ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ ఒప్పుకోపోయినా, ఎవరు ఒప్పుకోపోయినా కానీ వాస్తవం ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారు ఆఫీసర్స్ అనేది సత్యం. అది ఎవరిని కొట్టేలేని పరిస్థితి మనం ఎప్పుడో చూస్తున్నాం, ఎప్పటి నుంచో చూస్తున్నాం. దాదాపుగా మెజారిటీ చెప్పండి, కొంతమంది కాదు, మెజారిటీ, ఖచ్చితంగా మెజారిటీ వాళ్ళ స్వార్థం కోసం. ఎందుకంటే రాజకీయ నాయకులు సంపాదించుకోవట్లేదా, మేము కూడా సంపాదించుకోవాలిగా అనే ఏకైక దృక్పథం. అవినీతి పూర్తిగా అవినీతి కోసం ఈ సోకాల్డ్ ఆఫీసర్లు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ ప్రభుత్వంలో వాళ్ళకి సెన్సాగిరి చేయటం, లబ్ధి పొందటం పరిపాటిగా చూస్తున్నాము. దానిలో పర్యవసానం ఏంటంటే పరాకాష్ఠకు వచ్చింది. అది ఇవాళ ఏంటంటే మరి మితిమీరిపోయి వచ్చింది. ఖచ్చితంగా ఇవి ఏ ప్రజాస్వామ్యం మనుగడలో కూడా అవి ఉండకూడదు. ఖచ్చితంగా వాటిని అన్ని పార్టీలు, ఇక్కడ మనం ఈ పార్టీని ఆ పార్టీని కాకుండా, నేనైతే పర్సనల్ గా చెప్తున్నాను కదా, పార్టీలకు సంబంధం లేకుండా వ్యవస్థలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేస్తేనే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి జరిగింది. తెలంగాణలో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారికి, ఒక హెచ్ఎండిఏ అధికారి ఇంటిపైన దాడి చేస్తే 1000 కోట్లు దొరుకుతాయి సార్. 1000 కోట్ల రూపాయలు ఏ స్థాయిలో ఎలక్షన్ ఆయన క్యాండిడేట్ వచ్చేస్తాడు, ఒక 200 కోట్లు పట్టుకుంటాడు, 100 కోట్ల పార్టీకి ఇచ్చేస్తాడు, 100 కోట్లకు వచ్చేసి మెంబర్ అయిపోతాడు, ఎమ్మెల్యే అయిపోతాడు. అది కదా జరుగుతుంది.
ప్రజలు కూడా దాన్ని గమనించాలని నేను కోరుతున్నాం. ఖచ్చితంగా వ్యవస్థను నాశనం చేస్తే అవి తిరిగి మంచి ఎక్కడికి పోవు, అన్ని రాజకీయ పార్టీలకు చుట్టుకుంటది. ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలి. ఆ అవాయిడ్ చేయాలంటే రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా అధికారిగా పనిచేపించాలి. అధికారి ప్రజల కోసం ఏం చేయాలి అది చేపించాలి. మన కోసము వాడు మనకిస్తాడు, మన సంపాదనలో మన అక్రమ సంపాదనలో వాడు మనకు కొమ్ము దాస్తాడు అని ఆపేక్షించకూడదు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు దీని మీద మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ చూపాలని నేనైతే కోరుతున్నాను. మాకు అవకాశం వచ్చే కనుక మా పవన్ కళ్యాణ్ దగ్గర ఖచ్చితంగా దీని మీద కూడా మేము ఒకరోజు తెచ్చి పెడతాం. రైట్ రవి గారు, వన్ వర్డ్, టైం అయిపోతుంది. వెంకటేశ్వరరావు గారి మాటలు అక్షర సత్యం అండి. ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ కొమ్ము కాయటం, ఆ అధికారంలో ఉన్నటువంటి నాయకులు లేదు. కరెక్టే, నేనే కాదు, ఇది వాస్తవం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన 3 దశాబ్దాల్లో ఎప్పుడు లేని స్థాయిలో సిబిఐ పైన, ఈడీ పైన, ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెంట్లా పనిచేస్తున్నారనే విమర్శని భారతీయ జనతా పార్టీ ఫేస్ చేస్తోంది. రాజకీయ పక్షాలు 1 డజన్ మంది రాజకీయ పక్షాలు అందరు కలిసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది కదా. అంటే మీరేనా బ్లాంకెట్ ఇది కావాలి, మీకు ఏదంటే స్పెసిఫిక్ గా తీసుకురండి, ఇలా బ్లాంకెట్ ఆరోపణలు చేయడం కరెక్ట్ కదని మీరు వెనక్కి తీసుకుంటారా, కేసు కొట్టేయమంటారంటే బాబు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు. నేను ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న తంతు మనం చూస్తున్నాము. ఇది సంస్థాగతమైన మార్పులు, చట్టరకమైన మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ కొమ్ము కాస్తే ఈ రోజు పార్టీ అధికారంలో ఉంటే రేపు ఇంకోటి మారుతారండి. అంతేగాని అధికారులు శాశ్వతంగా 30 ఏళ్ళు 25 ఏళ్ళు అక్కడికి కూర్చుంటారు. జీతం కేంద్ర ప్రభుత్వం ఇస్తాయి. IAS IPS అధికారులకు జీతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంతో సంబంధం లేదు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని అక్కడ నుంచే వస్తాయి. కానీ ఇక్కడ వ్యవస్థ కూలిపోతుంది. ఇలా కాకుండా ఏదన్నా ప్రత్యామ్నాయ మార్గాన్ని సంస్కరించే ఏర్పాటు మేధావులందరూ కూర్చొని చేస్తే మంచిదని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. వెంకటరెడ్డి గారు, మీరు ప్రధానంగా ఇప్పుడు పాయింట్ ఏంటంటే చిత్తూరులో పోలీస్ అధికారుల సస్పెన్షన్, ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి వాళ్ళపైన ఆరోపణలు రావడం, మీరు ఎక్కువగా వాటిలో వాడుతున్నారు అనేది ప్రజెంట్ పాయింట్. ఒక అధికారికి సంబంధించి వచ్చింది, దానికి సంబంధించి దానికి ప్రభుత్వం దాన్ని జయించిందా లేదంటే ఇంకోట లేదంటే ఏందనేది పూర్తిస్థాయి దాన్ని వస్తుంది కదా బయటికి. అధికార పార్టీకో ఏదో రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఒక పోలీసు అధికారి ఎందుకు ఓట్లు చేర్పిస్తాడు, ఎందుకు ఓట్లు దించేస్తాడు? అది సార్, ఇప్పుడు దాన్ని కూడా అసలు పూర్తి స్థాయి లేదు. దాని రిపోర్ట్ మన దగ్గర ఉందా, ఇదిగో పలానా అంశంలో పలానా దానికి సంబంధించి ఇదిగో దీనికి సస్పెండ్ చేసామనో లేదా దీనికి సంబంధించి అతన్ని తీసారని ఎక్కడన్నా ఉందా పూర్తిగా? చేస్తారో ఉంది కదా, పత్రికలో వచ్చిన వార్త తప్ప దానికి సంబంధించి ఇప్పటికీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. మీ దగ్గర ఉందా సార్ చెప్పండి, నేను దాని మీద సమాధానం. నా దగ్గర ఉంది. అంటే నేరుగా మీ పార్టీకి అని చెప్పలేరు కదా, ప్రభుత్వం కాబట్టి మీ ప్రభుత్వం చేశారు. ఓకే, వాళ్ళ దొంగ ఓట్ల కోసం పనిచేసి ఉంటే తప్పే, కానీ వాళ్ళు ఎందుకు పనిచేశారో మీకు తెలియదు, అంతేనా వెంకటరెడ్డి గారు? ఎక్కడ సార్ ఇప్పుడు వాళ్ళ పాస్వర్డ్ మిస్యూటిలైజ్ అయింది. తిరుపతి పార్లమెంట్ లో 7 అసెంబ్లీలకి తిరుపతిలో ఎన్నిక జరిగిద్దా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఎన్నిక జరిగిద్దా? నేను అడిగిన సమాధానం చెప్పండి సార్. అన్ని చోట్ల జరుగుతుంది. మరి వీళ్ళు ఎక్కడ ఆరోపణ చేసింది? తిరుపతి టౌన్ లో ఆరోపణ చేశారు. ఆరోపణ చేసి తిరుపతి టౌన్ లో మిగతా చోట్ల సస్పెన్షన్ కాలేదు కదా, ఇక్కడే అయ్యారు. ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి అయ్యారు. అసలు వీళ్ళు ఆరోపణ చేసిందే తిరుపతి టౌన్ లో సార్. ఆ తిరుపతి టౌన్ లో పోలైన ఓట్లు ఎన్నో సార్ పోయినసారి వచ్చింది అంతా, ఇప్పుడు వచ్చిన పోలైన ఓట్లు అది పొలిటికల్ యాంగిల్. తప్పు జరిగిందా లేదని వాస్తవం మాట్లాడాలి కదా మనం. వాస్తవం మాట్లాడకుండా ఎవరో దానికి ప్రభుత్వానికి సంబంధం ఏమంటే ఏం చెబుతాను చెప్పండి సార్. ప్రభుత్వంలో ఒక అధికారులు లంచం తీసుకుంటాడు, దానికి ప్రభుత్వానికి లింక్ పెట్టి మాట్లాడేస్తావా? ఇప్పుడు రితీష్ రెడ్డి గారి ప్రమోషన్ ఇచ్చారంట, దాన్ని లంచంగా చూడలేంగా గొడవ. అంటే ఇప్పుడు ప్రమోషన్లు ఎవరికి ఇవ్వకూడదంట? ఎందుకు ఇవ్వకూడదు, కానీ పొలిటికల్ మోటోతో ఇచ్చారని కదా. పొంగనూరులో బాగా పనిచేశారని ఇప్పుడు ఇచ్చారనేది కదా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. ఆ రోజు రితీష్ రెడ్డి గారు లేకపోతే ఎంతమంది ఏమయ్యేవాళ్ళు, ఎంతమంది పోలీసులకి ఏమయ్యేదో, ఎంతమంది తెలుగుదేశం వాళ్ళకి ఏమయ్యేదో మనం దాన్ని ఓకే వర్ణాతద్దు. ఆయన చాలా తెలివిగా బిహేవ్ చేశాడు కాబట్టి చాలా మంది ప్రాణాలు కాపాడాడు, నిజంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు చేసిన అరాచకానికి ఇప్పుడు తిరుపతి ఎలక్షన్ లో అవకతవకల మీద చర్య తీసుకోబడిందండి. ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్, ఒక చెయ్యి ఉండదు ఆయనకి, కానీ చాలా మంచి ఆఫీసర్. అన్ఫార్చునేట్ గా ఆయన పాస్వర్డ్ ఉంటుంది, అది మిస్యూటిలైజ్ చేయబడింది. ఆ మిస్యూటిలైజ్ చేసిన దానికి బాధ్యత వహిస్తూ ఆయన సస్పెండ్ చేశారు. పాయింట్ 1. రెండోది ఏంటంటే, ఈ బ్యూరోక్రాట్స్ వ్యవస్థ అంత దరిద్రం ఇంకోటి లేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడున్న ఏఎస్లు ఐపీఎస్లు కట్టకట్టి వేరే రాష్ట్రానికి పంపించి వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ఏమనండి
అలా ప్రతిసారి జరిగితేనే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. చేంజెస్ చేస్తా ఉంటారు. ఈ చేంజెస్ ఈ పకోడీ చేంజెస్ కాదు, ఈ జిల్లా నుంచి ఆ జిల్లా తగలెట్టడం కాదు, మొత్తం ఉన్న వాళ్ళందరినీ ఒకటి వేలతో పక్కన నుంచి అవతల ఇసిరిమనండి. ఇప్పుడు దేశం అంతా జరుగుతున్నప్పుడు జరగాలి, ఎందుకంటే వాళ్ళు బ్యూరోక్రాట్స్ వాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటారని రూల్ లేదు కదా. ఎందుకు అవమానం సార్? ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను చూడండి సార్, ఈ లాబింగ్ దరిద్రం ఇయర్స్ టుగెదర్ ఇట్స్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు గతంలో ఇప్పుడు సమ్ సెట్ ఆఫ్ పీపుల్ తెలుగుదేశం భజన బ్యాచ్ ఉంటారు, ఇప్పుడు సమ్ సెట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీకి భజన బ్యాచ్ ఉంటారు. వీళ్ళకి దానికైతే జీఏడీకి తగిలించి ఇంట్లో కూర్చోబెడతారు కొంతమందిని, కొంతమందిని ఏమో ఇక్కడ వీళ్ళకి నచ్చిన నియోజకవర్గాల్లోనూ అట్లలోనూ కలకల్లాడితే ఎంచుకుంటూ ఉంటారు. ఈ దరిద్రం అంతటికి ఒకటే ఒక సొల్యూషన్, కొత్త సెటప్. ఈ పక్క తెలంగాణ స్టేట్ లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ తీసుకెళ్లి ఆంధ్రాకి మీరు జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు అందరూ ఇష్యూ. లేకపోతే సొల్యూషన్ ఇష్యూ అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసుల్ని ఎన్నికల్లో అక్రమాలు చేయడం కోసం ఉపయోగించుకుంటుందని మళ్ళీ చెప్తున్నాను సార్. రేపు ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు కదా, ఎక్కడో దాంకుని ఉన్నాడు, ఏ పోస్ట్ లో ఉన్నాడో ఆవిడకి 3వ కంటికి తెలియదు. రేపు కరెక్ట్ గా ఎలక్షన్ టైం కానీ డీజీపీని చేస్తారు. ఇది ఎలాగుంటుంది తెలుసా? కుర్తులో పాటు ఎలకలా కొట్టుకుంటారు. ఆయనకి అన్యాయం జరిగింది, ఆయన బయట పక్కన కదా ఈ కథ. ఇప్పుడు డీజీపీ చేస్తారు ఆయన ఎలక్షన్ ముందు, ఎందుకంటే ఎలక్షన్ లో షఫ్లింగ్ గ్యారంటీ. చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చి సడన్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆయన వస్తే డేట్ చేస్తారు చెప్పమనండి. ఏమైనా ప్రిపరేషన్ ఉందా? ఎందుకంటే కొన్ని హార్సెస్ ని హైడ్ చేసి పెట్టారు. ఇది నేను ముందే చెప్తున్నాను, కావాలంటే చూసుకోండి జరిగేది ఇది. దీనికి కూడా వెళ్ళారు సొల్యూషన్ లేకుండా. చూసారా ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ అంటారు. అంచేత వీళ్ళకి గెలిచారు అనుకోండి, వీళ్ళ మించిన వీరులు లేరు. ఓడిపోయారు అనుకోండి, ఈ దిక్కుమాల కుంటి శాఖలన్నీ ఆ పకోడీ ఛానల్ గడిస్తాడు, అదే మాట్లాడుకో. ఆఫీసర్లు చేస్తున్న తప్పులు డెఫినెట్ తప్పులే సార్, మనం ఏం చేయలేము అట్లకి. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, బ్యూరోక్రాట్ వ్యవస్థ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ రాష్ట్రంలో కేవలం భజన చేసి బ్యాచ్లను కొంత సెట్ ఆఫ్ పీపుల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇటు అటు చేసే దాష్టికమైన రాజకీయాలకి పార్టీలు బలైపోతూనే ఉన్నాయి. కిందసారి బ్యూరోక్రాట్ వ్యవస్థలో తెలుగుదేశంకి దౌర్భాగ్య స్థితి తెలుసుకోమన్నాడు ఫస్ట్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉంది. తెలుగుదేశం అపోహలో ఉంటున్నారు. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. 2024లో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర గారు, వెంకటరెడ్డి గారు, రవికిరణ్ గారు, జగదీష్ గారు, అలాగే ప్రసాద్ గారు అలాగే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ.